తిరుపతి లడ్డు కూడా కల్తీ జరిగింది కదా, ఒక భక్తురాలుగా అసలు ఎలా ఫీల్ అయ్యారు మేడం వార్త వినగానే? అంటే ఇంతకు ముందు అంటే ఎక్కువ నిల్వ ఉండేదండి. లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఏంటంటే తొందరగా పాడైపోవడం అది జరుగుతుంది. చాలా బాధపడ్డామండి. ఎందుకంటే మనకి మాంసం అనేదే ప్రసాదంలో కలవదు అని అంటారు కదా, తెలియకుండా ఫిష్ తిన్నాము, లేదు అంటే ఆవుది కొవ్వు తిన్నాము అంటే చాలా బాధ అనిపించింది. ఏదో తప్పు చేసాం, తెలియకుండా ఏదో తప్పు చేసామని చెప్పి శ్రీమన్నారాయణ నామాలు చదవడం ఇవన్నీ కూడా చేసామండి. గత 5 ఏళ్ళు ఎన్నిసార్లు వెళ్ళి ఉంటారు తిరుపతి? మేము 2 times వెళ్ళాము. వెళ్ళారు కదా, మరి ఆ 2 times వెళ్ళేటప్పుడు అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మేడం? అంటే బిఫోర్ అంతకు ముందు వెళ్ళేదానికన్నా లాస్ట్ 2 times వెళ్ళేటప్పుడు అంటే మోర్ కమర్షియల్ అనిపించిందండి. సామాన్య భక్తుడికి అంటే అంత ఈజీగా దర్శనం చేసుకోవడానికి అయితే అంత ఈజీ అనిపించలేదు. కమర్షియల్ చేసి 10,000 రూపాయల టికెట్లు, 300 రూపాయల టికెట్లు, నెక్స్ట్ ఏంటంటే 3 months ముందే తీసుకోవాలి. ధర్మ దర్శనం చేసుకోవాలంటే ఓన్లీ నడిచి వెళ్ళే వాళ్ళే ఎక్కాలి అనే పరిస్థితి వచ్చింది. కొందరు ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళు నడవలేరు కదండి. సో ఆ విధంగా అయితే బాగా కమర్షియల్ అనిపించిందండి. అండ్ మిగతా అన్నప్రసాదం ఎట్లా ఉండేది మేడం ఆ గత 5 ఏళ్ళలో? అంటే ఒక్కసారే వెళ్ళాము, అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. ఎగ్జాంపుల్ ఏంటంటే మజ్జిగ వేసారనుకోండి, మీకు డైరెక్ట్గా అది నీళ్ళలాగే కనిపించింది, చిక్కదనం ఏం కనిపించలేదు.